గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. పోటీ పరీక్షల్లో ప్రత్యేకించి గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్స్ లాంటి పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఎక్కువగా వైఫల్యానికి గురవటానికి ప్రధాన కారణం ఒత్తిడి. నేను చాలామంది విద్యార్థులతో మాట్లాడేటప్పుడు, అభ్యర్థులతో మాట్లాడేటప్పుడు చాలా మెరిటోరియస్, హైపర్ యాక్టివ్, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ప్రతి నోటిఫికేషన్లో 5 లేదా 10 మార్కుల వ్యత్యాసంతో మిస్ అవుతుంటారు. ఓకే, రీజన్ నేను క్లోజ్గా మానిటర్ చేసిన రీజన్ ఏంటంటే వాళ్ళు తీవ్రమైన ఒత్తిడిలోకి గురవుతున్నారు. ఎందుకు వీళ్ళు ఇంత తీవ్రమైన ఒత్తిడిలోకి గురవుతున్నారు, ఇది వాట్ ఈస్ ద రీజన్ అని ఆలోచించినప్పుడు, ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారు, అసలు చాలా ప్రశాంతంగా రాసి 10th క్లాస్ పాస్ అయ్యాడు. అదే విద్యార్థి ఇంటర్మీడియట్ చాలా ఈజీగా క్లియర్ చేసి ఉంటాడు, లేదా ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఒక జేఎన్టీ కానీ ఏదో ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయి ఉంటాడు, లేకపోతే మంచి డిగ్రీ కాలేజీలో జాయిన్ అయి ఉంటాడు. దాని తర్వాత పీజీ ఎంట్రన్స్లో కూడా ఈ మైట్ హావ్ పెర్ఫార్మ్ వెరీ వెల్. ఎక్కడా కూడా అతను తన జీవితానికి సంబంధించినటువంటి అన్ని పోటీ పరీక్షల్లో ఎక్కడ ఒత్తిడికి గురవని విద్యార్థి ఇక్కడ మాత్రమే ఒత్తిడికి గురవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఎగ్జామ్స్ని జీవన్ మరణ సమస్యగా గుర్తించటం. సో ఎప్పుడైతే నువ్వు ఇది లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అని భావిస్తావో అది నీ తల మీద చాలా పెను భారంగా కూర్చుంటుంది అన్నమాట. ఎప్పుడైతే అది తీరని భారం అనిపిస్తుందో దీన్ని ఎలాగైనా సాధించాలనేటువంటి తపన పెరుగుతుంది. ఎప్పుడైతే ఒత్తిడి పెరుగుతుందో ఒత్తిడి వలన జ్ఞాపక శక్తి తగ్గుతుంది, జ్ఞాపక శక్తి తగ్గటం వలన యాంగ్జైటీ పెరుగుతుంది. ఈ యాంగ్జైటీ ఎప్పుడు పెరుగుతుందో మరలా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఇది విషవలయం లాంటిది అన్నమాట. ఓకే, ఒత్తిడి, ఓకే, స్ట్రెస్ will leads to loss of memory. ఎప్పుడైతే లాస్ ఆఫ్ మెమరీ సంభవిస్తుందో దట్ విల్ ఆల్సో లీడ్స్ టు ద కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ యాంగ్జైటీకి దారితీస్తుంది. ఇది ప్రధానంగా అభ్యర్థులకి చదివింది ఎక్కువగా గుర్తుండకపోవడానికి కూడా కారణం అన్నమాట. సో ఈ యాంగ్జైటీ మరలా తిరిగి ఒత్తిడికి దారితీస్తుంది. సో స్ట్రెస్ అండ్ లాస్ ఆఫ్ మెమరీ ఎప్పుడైతే గుర్తుండట్లేదో అతను అన్ని వదిలేసి ఇంత కష్టపడి చదువుతున్నాడు, మా నాన్న కష్టపడి 5,000 పంపిస్తున్నాడు, అయినా కూడా నాకు ఎందుకు గుర్తుండలేదు, ఆ గుర్తుండట్లేదనే దాన్ని మరలా ఏం చేస్తున్నాడు, ఆ స్ట్రెస్లో ఉండటం వల్ల ఇంకా యాంగ్జైటీ మరలా స్ట్రెస్కి. ప్రశాంతంగా చదవండి, ఇది జీవన్ మరణ సమస్య అని మాత్రం చదవగారండి. ఎప్పుడైతే నువ్వు దీన్ని లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం అని ఆలోచిస్తావో అప్పుడు నీ అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే, నువ్వు లోపల దృఢమైన బలమైన సంకల్పం పెట్టుకో. ఆ సంకల్పం నీ ప్రిపరేషన్కి ఒత్తిడి కాకూడదు. ఓకే, సో దానికి సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న చిట్కాలు చెప్తున్నాను, చూడండి, జాగ్రత్తగా ఉండండి. సో వీటిని రోజు పాటించడానికి ప్రయత్నించండి. నెంబర్ 1, నువ్వు పోటీ పరీక్షల్లో ఎలా పెర్ఫామ్ చేస్తున్నావో, ఎలా చదువుతున్నావో అసలు ఎవరికి చెప్పొద్దు. ఎప్పుడైతే ఇతరులకు చెప్పడం ప్రారంభిస్తావో వేరే వాళ్ళని మెప్పించడం కోసం ప్రయత్నిస్తావు తప్పిస్తే సబ్జెక్ట్ని ఇష్టపడటం ఆపేస్తావు. ఓకే, ఇద్దరు కూర్చొని మాట్లాడేటప్పుడు ఓకే సబ్జెక్ట్ని షేర్ చేసుకోండి. సబ్జెక్ట్ ఒకవేళ గుర్తు రాకపోతే ఓకే వాళ్ళు అడిగింది నీకు తెలియకపోవచ్చు, నువ్వు అడిగింది వాళ్ళకి తెలియకపోవచ్చు. ఓకే, మీ బంధువుల్లో కానీ నీ మిత్రుల్లో కానీ నీ క్లాస్మేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళెవరికి నీ పోటీ పరీక్షలు, నీ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ అసలు నెవర్ షేర్. ఓకే, సో పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న చిట్కాలు ప్రాక్టీస్ చేయండి, ఒత్తిడి డెఫినెట్గా తగ్గిపోతుంది. నెంబర్ 1, నెవర్ షేర్ అబౌట్ ద ఎగ్జామ్ విత్ ఎనీబడి ఎల్స్. ఎవరితోటి ఎగ్జామ్ గురించి ఎవరితోనూ నీ ఎగ్జామ్ గురించి షేర్ చేసుకోవద్దు. అంటే ఎగ్జామ్ గురించి షేర్ చేసుకోవడం అంటే సో వాళ్ళు ఇలా చదువుతున్నారు, వీళ్ళు ఇలా చదువుతున్నారు అనే కాంపోనెంట్లో పాటు ఓకే సో నేను బాగా చదవగలుగుతున్నాను, ఓకే పలానా మార్క్ టెస్ట్లో నాకు 2nd ర్యాంక్ వచ్చింది, 3rd ర్యాంక్ వచ్చింది అని ఎప్పుడైతే ఇతరులతో షేర్ చేసుకోవటం ప్రారంభిస్తావో అప్పుడు నీ మీద భారం పెరుగుతూ ఉంటుంది. అంటే అది నువ్వు నీ కోసం చదవట్లేదు, అవన్నీ ఎవరి కోసం చెప్తూ ఉన్నావు, ఎదుటి వాళ్ళని మెప్పించడం కోసం చెప్తున్నావు. ఎప్పుడైతే వన్స్ యూ స్టార్ట్ ప్లీజింగ్ అదర్స్, అది నువ్వు కాదు. వెన్ ఎవర్ యూ ట్రై టు ప్లీజ్ అదర్స్ ఇట్ ఈస్ నాట్ ద రియల్ వన్.
సో ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎదుటి వాళ్ళని మెప్పించడం ఆపేసేయండి. అది పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రూమ్మేట్స్ కావచ్చు, వాళ్ళ మెప్పు కోసం మీరు చదవకండి. మీకోసం నీ సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయడం కోసం ఏపీ హిస్టరీని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టు. ఓకే, ఇండియన్ హిస్టరీని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టు. తెలంగాణ ఉద్యమ చరిత్రని ఎంజాయ్ చేయి, సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయి. ఎప్పుడైతే సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయడం ప్రారంభిస్తావో ఇక నీ చేతిలో నుంచి జాబ్ పోదు. ఓకే, సో నువ్వు నీ కోసం చదువు. డోంట్ ట్రై టు రీడ్ ఫర్ అదర్స్. వేరే వాళ్ళ కోసం చదవటం అనే భావం నుంచి బయటికి రండి. సో నెంబర్ 2, ద సెకండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఓకే, ఎదుటి వాళ్ళ మెప్పు కోసం. ఓకే, నెంబర్ 2, చాలామంది ఈ జాబ్ వస్తే ఏం చేస్తాను, జాబ్ వల్ల నాకు ఎటువంటి గౌరవం వస్తుంది, జాబ్ వల్ల నా సమాజం నాకు ఎటువంటి స్టేటస్ వస్తుందని గమ్యం గురించి మాత్రమే ఎక్కువ ఆలోచిస్తున్నారు, ప్రయాణం గురించి తక్కువ ఆలోచిస్తారు అన్నమాట. ఓకే, సో పలానా ఎల్ఐ గ్రూప్ 2 DT జాబ్ వచ్చింది, అతను ఇంత కట్నం తీసుకున్నాడు, అతను ఫ్యామిలీ ఇలా ఉంది, ఓకే అని అందరితో చెప్పుకొని అందరితో షేర్ చేసుకోవటం వల్ల నీకేమవుతుందంటే నీకు లక్ష్యం మీద గురి ఏర్పడుతుంది, ప్రయాణం మీద ఫోకస్ తగ్గుతుంది. నెవర్ ఫోకస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ టార్గెట్. నువ్వు గమ్యం ఫిక్స్ చేసుకున్నావు, ఓకే, యూ వాంట్ టు బికమ్ RDO, IAS ఆర్ గ్రూప్ 2 ఆఫీస్, బట్ నెవర్ ట్రై టు ఫోకస్ ఓన్లీ ఆన్ టార్గెట్. ఓకే, సో ట్రై టు ఫోకస్ ఆన్ జర్నీ. ఓకే, నీ గమ్యం కన్నా గమనం ముఖ్యమైనది. ఓకే, విచ్ ఈస్ ఇంపార్టెంట్ అని గమ్యం ముఖ్యమా గమనం ముఖ్యం అంటే గమనమే ముఖ్యం. గమ్యం టార్గెట్ ఎప్పుడూ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 కొట్టాలి, గ్రూప్ 2 కొట్టిన తర్వాత గ్రూప్ 1 కొట్టాలి, గ్రూప్ 1 కొట్టిన తర్వాత సివిల్స్ కొట్టాలి, సివిల్స్ కొట్టిన తర్వాత నా కొలీగ్స్ అందరికన్నా బెస్ట్ లైఫ్ ఉండాలి. సో ఇక అదే నిరంతరం, అదే ఎండ్లెస్ అనమాట. కానీ ఆ ప్రిపరేషన్ ప్రాసెస్ని కనుక నువ్వు ఎంజాయ్ చేయటం మొదలు పెడితే లైఫ్లో ఓకే ప్రతి ఒక్క దశలో నువ్వు నిరంతరం నూతన విద్యార్థిగా మిగులుతావు. సో దిస్ ఇస్ ద సెకండ్ థింగ్, ట్రై టు ఎంజాయ్ ద జర్నీ రాదర్ దాన్ ద టార్గెట్. ఓకే, అప్పుడు నీ మీద నుంచి చాలా భారం తొలగిపోతుంది. దిస్ ఇస్ ద సెకండ్ ఇంపార్టెంట్. థర్డ్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఓకే, సో ఈ పోటీ పరీక్షల్లో ప్రధానంగా ఒక అభ్యర్థి తన ఒత్తిడిని తగ్గించుకోవాలంటే చేయాల్సినటువంటి అతి ముఖ్యమైన అంశం ఓకే రివిజన్. 5 రోజులు చదవండి, 2 రోజులు రివిజన్ పెట్టుకోండి. సో అంతేగాని 7 రోజులు చదివేసి నేను ఫిబ్రవరి 23 కదా, నేను జనవరి 15 కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాను, అసలు ఏమీ అవుతుంది. ఓకే, ఫిబ్రవరి 23 దాకానే ఉన్నాయి. ఓకే, కానీ తొందరపడగా కంప్లీట్ చేసుకుని మరలా వాటిలో గుర్తుండక ఓకే గందరగోళం చేసుకోకుండా ఏం చేయాలంటే ప్రశాంతంగా వన్ వీక్ ఉంది. ఓకే, రేపు December 1 రాబోతుంది. 1 వీక్లో 5 రోజులు చదువుకోండి, 2 రోజులు ప్రిపరేషన్ పెట్టుకోండి. 5 రోజులు చదవండి, 2 రోజులు రివిజన్ పెట్టుకోండి. అలా రీరివిజన్ చేస్తూ ఉంటే అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్. వాట్ ఈస్ ద థర్డ్ అన్నా? ఓకే, రివిజన్ ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే, కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఓకే మెమరీ పెరుగుతుంది. మెమరీ ఎప్పుడైతే పెరుగుతుందో యాంగ్జైటీ తగ్గుతుంది. నెంబర్ 4, స్టే అవే ఫ్రమ్ టాక్సిక్ పీపుల్. టాక్సిక్ పీపుల్ అంటే ఎవరంటే నిన్ను ప్రతిసారి నిరుత్సాహపరిచే వాళ్ళు టాక్సిక్ పీపుల్. సో ద పీపుల్ హూ కాన్స్టెంట్లీ డిస్కరేజెస్ యూ. ఓకే, ఇది ఫలానా గ్రూప్ 2లో ఎకానమీకి ఫలానా పుస్తకం చదవాలి, ఓకే ఏపీ హిస్టరీకి బుక్ చదవాలి, ఇండియన్ పాలిటీకి బుక్ చదవాలి, అలాంటి టెస్ట్ సిరీస్ చదవాలి, ఇది లేకపోతే జీవితం లేదు అని నీకెవరెవరైతే మోటివేట్ చేస్తూ ఉంటారో, నీకెవరెవరైతే పక్క నుండి చెప్తూ ఉంటారో, ప్రత్యేకించి సూపర్ సీనియర్ అభ్యర్థులు అన్నట్టు, వెటరన్ అభ్యర్థులు, వాళ్ళకి దూరంగా ఉండటం మంచిది అన్నమాట. ఎప్పుడైతే నువ్వు వాళ్ళకి దూరంగా ఉంటావో టాక్సిక్ పీపుల్, దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ as టాక్సిక్ పీపుల్, వాళ్ళు నీ బుర్రని పాడు చేస్తుంటారు. ఓకే, సో బెస్ట్ మెథడ్ ఐ సజెస్ట్ యూ స్టే అవే ఫ్రమ్ ద టాక్సిక్ పీపుల్. టాక్సిక్ పీపుల్ ఎవరెవరు అంటే లిస్ట్ చెప్తాను నేను. ఓకే, ఈ భూమి మీద నీకు మాత్రమే హెల్ప్ చేసే 2 ఉన్నారు, వాళ్ళకి తప్ప మిగతా అందరూ టాక్సిక్ పీపుల్ అనే చెప్పచ్చు. నెంబర్ 1 మీ పేరెంట్స్. వాళ్ళు ఎప్పుడైనా నీకు మంచి ఫ్రెండ్స్ 1 or 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే, వాళ్ళు లేదా నీ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు తప్ప ఓకే ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత టాక్సిసిటీని కలుగు చేస్తూనే ఉంటారు. సో వన్స్ యు ఆర్
యూ ట్రై టు మూవ్ అవే ఫ్రమ్ దోస్ టాక్సిక్ పీపుల్. అంటే టాక్సిక్ పీపుల్ అంటే ఎలాగోలా నిన్ను నిరుత్సాహపరిచే ప్రతి ఒక్కళ్ళు టాక్సిక్ పీపుల్ అండి. ఎలాగోలా అంటే ఇది ఇప్పుడు అవ్వదు, ఏదైనా చూసుకోవచ్చు కదా, ఓకే ఎగ్జామ్ వాయిదా పడుతుందేమో, ఓకే నోటిఫికేషన్ ఎట్లా, పేపర్ అమ్మేస్తున్నారంట, ఓకే ఫలానా సబ్జెక్ట్కి ఎక్కువ మార్కులు వస్తున్నాయంట, లేదా ఫలానా సబ్జెక్ట్ తక్కువ మార్కులు వస్తున్నాయంట. ఈ మాటలు చెప్పేవాళ్ళందరూ టాక్సిక్ పీపుల్. వీళ్ళకి దూరంగా ఉండటానికి ప్రయత్నించు. ఎప్పుడైతే నువ్వు టాక్సిక్ పీపుల్కి దూరంగా ఉంటావో నీ ప్రిపరేషన్ చాలా ఎక్స్ట్రాడినరీగా తీసుకెళ్తావు. ఓకే, అండ్ నెవర్ ట్రై టు ఎగ్జిబిట్ నాలెడ్జ్. విజ్ఞాన ప్రదర్శన ఉండకూడదు. ఓకే, విజ్ఞాన ప్రదర్శన ఉండకూడదు. విజ్ఞాన ప్రదర్శన అంటే ఏంటి? ఓకే, ఫలానా క్వశ్చన్ టక్కన ఏదో ఒకటి అడిగావు, ఓకే ఫలానా సంవత్సరం గురించి, ఫలానా ఏదైనా స్కీమ్ గురించి, ఓకే నువ్వు అడిగావు, అది చెప్పారు, వాళ్ళు అడిగారు, నువ్వు చెప్పలేకపోయావు. నువ్వు అడిగినప్పుడు వాళ్ళు చెప్పలేకపోతే నీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందో, వాళ్ళు అడిగినప్పుడు నువ్వు చెప్పలేకపోయినప్పుడు కూడా అంతే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంటుంది. సో బీ వెరీ కాషియస్ అండ్ కాన్షియస్ విత్ రిఫరెన్స్ టు ద సెగ్మెంట్ కాల్డ్ as వాట్. దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఎగ్జిబిషన్ ఉండకూడదు. నీ తోటి మాత్రమే నీకు పోటీ. నీ నిన్నటికి నీ రేపటితో పోటీ, నీ ఇవాళకి నీ రేపటితో పోటీ, నీ ఈ గంటకి నెక్స్ట్ గంటతోటే పోటీ అని ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా యూ కెన్ ఏబుల్ టు గెట్ ద జాబ్. ఓకే, అసలు భారం మనసు మీద కానీ శరీరం మీద కానీ ఎక్కువ భారాన్ని తీసుకోకండి. ప్రశాంతంగా ఉండండి. ఇది అసలు మనం పుట్టినప్పుడు గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 1 సివిల్స్ కోసం పెట్టామా? మన ప్రిపరేషన్ ఓన్లీ సివిల్స్ కోసమైనా చదివామా? అంటే 10th క్లాస్లో సివిల్స్ అనుకున్నాము, ఏదో అలా వచ్చాము. ఓకే, ఇది డెఫినెట్గా మనం ప్రూవ్ చేసుకుంటాం. ఓకే, మన టాలెంట్, మన హార్డ్ వర్క్ మన ఎప్పటికీ ఉన్నత స్థాయిలో కూర్చోబెడుతుంది, దాంట్లో డౌటే లేదు. కానీ భారాన్ని తీసుకోవటం వల్ల విజయ అవకాశాలు మాత్రం దెబ్బతీసుకోవద్దు. ఓకే, సో ఈ కొన్ని మాటలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.